సామాన్యమైన విషయం కాదు. ఉమ్, ఒక ఒక నార్మల్ సాదాసీదా వ్యక్తికి బెయిల్ రావాలంటేనే చాలా కష్టమైన పరిస్థితులు ఉన్న ఈ రోజుల్లో ఇతను ఎన్ని సంవత్సరాలుగా కోర్టు వాయిదాలకు తిరగకుండా బెయిల్ మీద తిరుగుతా ఉన్నాడంటే ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం. కాబట్టి అతను ఎందుకు ఫారెన్ టూర్ వెళ్తా ఉన్నాడో ఈ రోజున సిబిఐని కూడా కౌంటర్ ఫైల్ చేయమని కోర్టు చెప్పింది. రైట్ అంటే రైట్ రైట్ ఇతనికి కిరణ్ గారు. పర్మిషన్ ఇవ్వాలా ఇవ్వవసరం లేదా అని చెప్పి మీరు కూడా కౌంటర్ ఫైల్ చేయండి అని చెప్పి సిబిఐని కూడా సుప్రీంకోర్టు అడగడం జరిగింది. సో ఖచ్చితంగా వీటన్నిటికీ త్వరితగతిన పరిష్కారం అవ్వాలి. ఇంకా దీన్ని డ్రాగ్ చేయకూడదు అనేది అయితే మా అందరి అభిప్రాయం. రైట్ రైట్ కిరణ్ గారు. మనకి శీలం వెంకటేశ్వర్ గారు ఉన్నారు, మనకి ప్రస్తుతం బొట్ల రామారావు గారు జాయిన్ అయ్యారు. వెల్కమ్ అండి. ముందుగా వెంకటేశ్వర్లు గారు మీరు ఎలా చూస్తారు? అంటే కోర్టు అనుమతి తప్పనిసరి, ఇది మూడోసారి ఆయన పర్మిషన్ తీసుకోవడం, అయితే ఆయన ఏమన్నా ఫారెన్లో సెటిల్ అయ్యే ప్లాన్లో ఉన్నారా అనేటువంటిది కూడా ఎక్కువగా ప్రజలు మాట్లాడుకుంటున్నమాట. మీ కామెంట్ ఏంటి? ముందుగా ప్రైమ్ నైన్ ప్రేక్షకులకి, ప్యానలిస్టులు, ముగ్గురు యువకులు, జనసేన, టీడీపీ, వైసీపీ ప్యానలిస్టులకు, అలాగే ప్రైమ్ నైన్ యాజమాన్యానికి కూడా నా యొక్క నమస్కారాలు. నమస్తే అండి. చెప్పండి. అలాగే ప్రైమ్ నైన్ చూస్తున్న వీక్షకులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ముందుగా నన్ను ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు విశ్లేషకులుగా అన్నారు, కానీ నేను జాతీయ చేతి వృత్తుల పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని. మా పార్టీ చేతి వృత్తుల పార్టీ అండి. గత ఎన్నికల్లో కూడా మేము ఒక 20 మంది ఎమ్మెల్యేలు ఎంపీలు పోటీ చేశాము. సరే, ఇక విషయానికి వద్దాం. పోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ఇప్పుడు కొత్త ఏం కాదండి. 12 సంవత్సరాలుగా ఈ భారతదేశంలో న్యాయ వ్యవస్థల మీద సామాన్య ప్రజలకు నమ్మకం పోయే పరిస్థితులు వచ్చినాయి. ఎందుకు ఆ కేసులు ముందుకు రావు? పైగా ఒక్క వ్యక్తి మీద కేసులు బెయిల్ మీద బయటకు వచ్చి 10 ఏళ్ళు ఉండొచ్చా? ఇది సాధ్యం పడింది మన భారతదేశంలో. ఇది ఏది రాజకీయ వ్యవస్థలో ఉన్న లోపాలు. ఇవి రాజ్యాంగం మనకి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అద్భుతమైంది, కానీ అందులో ఉన్న లొసుగుల్ని ఇందాక మన జనసేన కిరణ్ గారు, మన టీడీపీ సభ్యులు చెప్పినట్లుగా అందులో ఉన్న లూప్ హోల్స్ని వాడుకొని వందల మందితో కేసులు ఒకటొకటి వేసుకుంటూ ఈ రకంగా అయితే 20 ఏళ్ళకు కూడా ముందుకు రావు సార్. ఇంత దౌర్భాగ్య పరిస్థితి భారతదేశంలో చట్టాల మీద ప్రజలకు నమ్మకం పోయే పరిస్థితులు రావటం చాలా దురదృష్టకరం. అయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు వచ్చి 12 ఏళ్ళు అయింది. అలాగే ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు, కానీ ఆయన ఏ తప్పు చేయలేదనుకుంటే ఆయన కూడా నిరూపించుకునే అవకాశం ఉంది. గత 5 సంవత్సరాల్లో కూడా అవకాశం ఉంది. అప్పుడు వైట్ పేపర్ లాగా ఆయన బయటకు రావచ్చు. కానీ ఒక్క విషయం మీకు గుర్తు చేస్తాను సార్. జగన్మోహన్ రెడ్డి గారి కేసులు సుప్రీంకోర్టులో వాదనలు ఆ శిక్ష వేసే ముందు 16 నెలలు జైల్లో ఉన్నాడు కదా. దానికి అప్పుడు కోర్టు ఏమని కామెంట్ చేసిందో తెలుసా? ఇవి వైట్ కాలర్ నేరాలు, ఇటువంటి వైట్ కాలర్ నేరాలను మనం ఉపేక్షిస్తే భారతదేశానికి చాలా ప్రమాదకరం, భారతదేశ ఆర్థిక వ్యవస్థకు కూడా ప్రమాదం అని కామెంట్ చేసింది. పైగా 43,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ అవినీతి జరిగిందని సుప్రీంకోర్టులో ఆ వాదనలో ఆ అఫిడవిట్లు కూడా ఉన్నాయి, క్లియర్గా ప్రజలకు తెలుసు. అయినా కూడా మన ప్రజాస్వామ్యంలో ఉన్న బ్యూటీ ఏంటంటే ఇన్ని కేసులు ఉన్న వ్యక్తిని మళ్ళీ ముఖ్యమంత్రి కూడా చేసుకున్నాం, సంతోషం. కానీ ఈ కేసులు ఎప్పుడు తేలుతాయి? ప్రతి సామాన్య పౌరుడికి కూడా మనసును గాయపరుస్తున్న విషయం ఇది. ఒక జగన్మోహన్ రెడ్డి మీదనే కాదు సార్, అనేక రాజకీయ నాయకుల మీద. గతంలో కూడా సుప్రీంకోర్టు ఒకసారి ఒక హెచ్చరిక చేసింది. రాజకీయ నాయకుల మీద ఉన్న కేసులు మొత్తం 1 yearలో పరిష్కారం చేయాలి, అవసరమైతే ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసి పరిష్కారం చేయాలని చెప్పింది. కానీ ఏమైంది? ఏమీ కాల. పైగా గత 5 సంవత్సరాల్లో కనీసం ఒక్కసారి కూడా కోర్టుకు అటెండ్ కాకుండా, బెయిల్ మీద ఉన్న వ్యక్తి అటెండ్ కూడా కాకుండా ఉన్నాడంటే ఎలా అర్థం చేసుకోవాలి? అందుకనే మన చట్టాల్లో చాలా పదును పెట్టాల్సిన అంశాలు ఉన్నాయి. న్యాయపరంగా, చట్టపరంగా తప్పు చేసిన వాడు ఎవడైనా, అది పార్టీలకు అతీతంగా, మాది చేతి వృత్తుల పార్టీ, మేము ప్రతిపక్షం, టీడీపీని పొగడాల్సిన అవసరం లేదు, జనసేనని పొగడాల్సిన అవసరం లేదు, లేదా వైసీపీని పొగడాల్సిన అవసరం లేదు. కానీ నిజాయితీగా మాట్లాడాలి, నిజాయితీగా ఉండాలి, రాజకీయ నాయకులు నిజాయితీ ఉండాలనేది మా యొక్క బలమైన కోరిక. అలాగే ప్రతి పేద కుటుంబాలకు కూడా న్యాయం చేయాలి.
ఈ బీసీ మేము ముఖ్యంగా బీసీలకు రాజ్యాధికారం కావాలని మేము పార్టీ పెట్టాం సార్. దీనికి కూడా బీసీలలో ప్రతి కులానికి కూడా చట్టసభల్లో అవకాశాలు ఉండాలి అనేది మా కాన్సెప్ట్. అవినీతి పోవాలి, అవినీతి అనే ఒక్క విషయంలో నేను పవన్ కళ్యాణ్ గారిని మాత్రం అప్రిషియేట్ చేస్తాను. ఎందుకంటే అందరి రాజకీయాల నాయకుల కంటే ఆయన డిఫరెంట్. ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కొంత ఫస్ట్లో కొంచెం తప్పుడడుగులు ఏమైనా పడుతున్నాయా అనుకున్నాం మేమంతా కూడా. నేను 30 years నుంచి దాదాపుగా రాజకీయాలను నేను దగ్గరగా చూస్తున్నాను, చాలా ఫాలో అయ్యాను, చాలా కార్యక్రమాలు చేసాము, ప్రజా సంఘాలు వీటన్నిటిలో. మీరనే కాదులేండి, అందరూ అంటే రాజకీయాలను కొత్త పుంతలు తొక్కిస్తున్నారా సార్? రాజకీయాల్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు, కొత్త వరవడి తీసుకొచ్చారు. రాజకీయాలను కొత్త పుంతలు తొక్కించడమే కాదు, మిగతా రాజకీయ నాయకులందరికీ కూడా ఆయన ఒక దిక్సూచిలాగా అవుతాడు. చూడండి మీరు, ఎందుకంటే ఆయనలో నిజాయితీతో పాటు ప్రజాసేవ చేయాలనే తపన. చూడండి, మన అరకు మనం దాదాపు ఎన్నో ఏళ్లగా 77 సంవత్సరాల స్వాతంత్రం వచ్చి ఆ డోలీ మోతలు ఇప్పటి నుంచి వింటూనే ఉన్నాం. ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, 14-15 మంది ముఖ్యమంత్రులు వచ్చారు. ఏ ఒక్కరి వల్ల కానిది పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ గా వెళ్ళి అక్కడ పాదయాత్రలాగా చేసి ఇమీడియట్ గా రోజు, అదే కాకుండా ఆయన నిజాయితీకి ఆయన కష్టార్జితాన్ని కూడా ప్రజలకు పంచుతున్నాడు. అందుకు నేను వాస్తవంగా అయితే నేను కూడా ప్రతిపక్ష పార్టీని, రేపు పవన్ కళ్యాణ్ తప్పు చేస్తే ఖచ్చితంగా విమర్శిస్తా. అలాగే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గురించి తర్వాత మాట్లాడదాం. అయితే కేసుల విషయం మాత్రం సార్, ఒకటి న్యాయ వ్యవస్థలో ఉన్న మేధావులు అలాగే ప్రభుత్వాలు కూడా నిజాయితీగా ఆలోచించాలి. ఈ కేసుల్లో ఉన్న వాళ్ళని, ఈ రాజకీయ నాయకుల్లో వైట్ కాలర్ లేదా వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళని తక్షణమే ఆ కేసులు ముందుకు తీసుకొచ్చి శిక్ష పడేలా చేస్తేనే ప్రజాస్వామ్యం మనుగడ సాగిస్తుంది అనేది నా దృఢమైన అభిప్రాయం. రైట్ వెంకటేశ్వర్ గారు. అజయ్ గారు, అంటే ఆల్మోస్ట్ ఇన్ని కేసులున్నా కూడా ఆయన తర్వాత